పాండవులు ద్రౌపదిని వివాహం చేసుకోవటం, అర్ధరాజ్యంగా ఖాండవప్రస్థాన్ని ధృతరాష్ట్రుడు ఇవ్వటం, ఆ ఖాండవప్రస్థంలో అందమైనటువంటి నగరాన్ని విశ్వకర్మ సహాయంతో నిర్మించుకోవటం, అక్కడ వాళ్ళు ప్రశాంతంగా ఉంటున్నటువంటి సమయంలో ఒకరోజు నారదుడు వచ్చి స్త్రీ కారణంగా అన్యోన్యంగా ఉండేటువంటి అన్నదమ్ములైనటువంటి రాక్షసులు సుందోపసుందులు ఏ విధంగా మరణించారో తెలియజెప్పి, మీ మధ్య కూడా స్త్రీ కారణంగా పొరపత్యాలు రాకుండా, అభిప్రాయ భేదాలు రాకుండా ఉండాలి అని అంటే ఒక నియమాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని చెప్తే, దాని ప్రకారం ధర్మరాజు ఆ నియమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ద్రౌపదితో కలిసి ఉన్నప్పుడు ఒక సోదరుడు వేరొకరు ఎవరైనా సరే చూసినట్లయితే వాళ్ళు 12 సంవత్సరాలు వనవాసం చేయాలి అని, తీర్థయాత్రలు చేసి రావాలి అని. ఆ నియమం ప్రకారం పాండవులు ఏ రకమైనటువంటి పరపత్యాలు లేకుండా అలా ఉంటూ ఉన్నారు. అలా ఉంటున్నటువంటి సమయంలో ఖాండవ ప్రస్థంలో ఒక బ్రాహ్మణుని యొక్క గోవుని ధనాన్ని కొంతమంది దొంగలు అపహరించారు. ఆ దొంగలు కాస్త దుర్మార్గులైనటువంటి వాళ్ళు. వాళ్ళని ఎదిరించడం కూడా సామాన్యులకి ఎవరికి కూడా సాధ్యం కాదు. అలా వాళ్ళు ఈ గోవుల్ని అలాగే ధనాన్ని అపహరించి వెళుతూ ఉంటే బ్రాహ్మణుడు చేసేదేమీ లేక వాళ్ళ వెంట కొంత దూరం పడి బ్రతిమలాడుకొని వాటిని ఇవ్వమని అడిగితే వాళ్ళు ఇవ్వకుండా వెళ్ళిపోతారు. అప్పుడు చేసేది లేక ఆయన ఈ ధర్మరాజు దగ్గరికి వస్తాడు. ఆ సమయంలో అర్జునుడు అక్కడ కనిపించి, ఏమిటి నీకు బాధ అని అడిగితే, ఇలా మా గోవుల్ని ధనాన్ని అపహరించి తీసుకొని వెళ్ళారు దొంగలు, కాబట్టి మీరే మాకు వాటిని సంరక్షించి ఇవ్వాలి. ఎందుకనంటే మీరు రాజులు కాబట్టి, మీరు మమ్మల్ని ప్రజల్ని రక్షించాల్సినటువంటి ధర్మం ఉంది కాబట్టి, అందులోనూ మీరు ధర్మాత్ములైనటువంటి వాళ్ళు కాబట్టి, మరి మాకు వచ్చినటువంటి కష్టాన్ని మీరే తీర్చాలి అని అనటంతో అర్జునుడు తన యొక్క ధనుస్సుని అక్షయ తుణీరాల్ని తీసుకొని రావటం కోసం అని చెప్పి ఆ ఆయుధాగారం దగ్గరికి వెళ్ళాడు. అయితే ఆ ఆయుధాగారం దగ్గరనే ధర్మరాజు ద్రౌపదితో ఉంటున్నటువంటి రోజులవి. మరి తప్పకుండా నేను వెళ్ళి ఆ ధనుస్సుని తీసుకొని రావటమా, లేకపోతే నియమానికి కట్టుబడి ఊరుకోవటమా అనేటువంటి సందేహం వచ్చింది. నియమానికి కనుక కట్టుబడి ఉన్నట్లయితే ఇప్పుడు బ్రాహ్మణుడి యొక్క రక్షణ కుదిరేటువంటిది కాదు. దానివల్ల తాము ప్రజల్ని పరిపాలించేటువంటి పద్ధతిలో అది దోషం అవుతుంది. అలా కాకుండా ధనుస్సు కోసం కనుక నేను వెళ్ళినట్లయితే ఇప్పుడు ధర్మరాజు ఏకాంతంలో ద్రౌపదితో ఉన్నటువంటి సమయం కనుక అది నియమానికి భంగం చేసినట్టు అవుతుంది. కాబట్టి నేను ఏం చేయాలి అని ఆలోచించుకొని, నియమభంగం అయితే తనకి ఇబ్బంది, కానీ ఇప్పుడు ఆ బ్రాహ్మణుని యొక్క గోవుల్ని ధనాన్ని కనుక సంరక్షించి ఇవ్వకపోతే అది సమాజపరంగా దోషమవుతుంది. కనుక నేను నాకు ఏదైనా ప్రమాదం జరిగినా పర్వాలేదు అని చెప్పి నియమోల్లంఘనకే సిద్ధపడి ధర్మరాజు దగ్గరికి వెళ్ళి ఆయన్ని అడిగి, అదిగో ఆ ధనుస్సుని అక్షయ తుణీరాల్ని తీసుకొని ఒక రథాన్ని అధిరోహించి ఆ బ్రాహ్మణుని ఎక్కించుకొని ఆ దొంగలు ఏ వైపుగా వెళ్ళారో ఆ వైపుగా ప్రయాణం అయిపోయారు. అలా వెళ్ళిన తర్వాత అల్లంత దూరంలోనే ఆ దొంగలు కనిపించారు. కనిపించడంతో అర్జునుడు వాళ్ళని తన యొక్క బాణాలతో హింసించి వాళ్ళ దగ్గర నుంచి ఆ గోవుల్ని ధనాన్ని ఆ బ్రాహ్మణుడికి ఇప్పించడం జరిగింది. ఆ విధంగా బ్రాహ్మణుడి యొక్క రక్షణ జరిగింది. అలాగనే గోవుల్ని రక్షించడము జరిగింది. కాకపోతే నియమోల్లంఘన జరిగింది. అందువల్ల మరుసటి దినం ధర్మరాజు సభదించినప్పుడు అర్జునుడు ధర్మరాజు దగ్గరికి వచ్చి, ప్రభు, నేను ద్రౌపదితో మీరు కలిసి ఉన్నటువంటి సమయంలో ఇంతకుముందు ఏర్పరిచినటువంటి నియమాన్ని ఉల్లంఘిస్తూ నేను మిమ్మల్ని చూడటం జరిగింది కనుక
నియమం ప్రకారం నేను 12 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళాలి, కాబట్టి నాకు అనుజ్ఞ ఇవ్వండి అన్నాడు. అప్పుడు ధర్మరాజు అంటున్నాడు, ఎందుకయ్యా నువ్వు ఇలా అనుకుంటావు? అదేమి లేదు, నువ్వు వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు అన్నాడు. అంటే అర్జునుడు అన్నాడు, నియమం ఒక్కసారి ఏర్పాటు చేసుకున్న తర్వాత అది మాట తప్పటం అనేటువంటిది సరైనటువంటిది కాదు. కాబట్టి నియమాన్ని మనమే పాటించకపోయినట్లయితే ప్రజలందరూ కూడా మనల్ని ఎట్లా గౌరవిస్తారు? కనుక మీరు నాకు అనుజ్ఞ ఇవ్వండి అన్నాడు అర్జునుడు. దానికి ధర్మరాజు అంటున్నాడు, పెద్దవాళ్ళు ఏకాంతంలో ఉన్నప్పుడు చిన్నవాళ్ళు వచ్చి చూసినా పర్వాలేదు, కానీ చిన్నవాళ్ళు ఏకాంతంలో ఉన్నప్పుడు పెద్దవాళ్ళు వచ్చి చూస్తే అప్పుడు మాత్రం అది దోషం అవుతుంది. కనుక నువ్వు దోషానికి ప్రతిగా నువ్వు వనవాసం చేయాల్సినటువంటి అవసరం లేదు, ఇది నేనే చెబుతున్నాను అన్నాడు ధర్మరాజు. అయినప్పటికీ కూడా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి నియమానికి మనమే ఉల్లంఘన చేసినట్లయితే అది ప్రజల్లో పలసనవుతుంది, మనం ధర్మానికి దూరమైనట్టు అవుతుంది. అందుకని ఎట్టి పరిస్థితుల్లోనూ నేను మన నియమాన్ని పాటించాల్సిందే, అందువల్ల నాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి ధర్మరాజు యొక్క అనుమతి తీసుకొని వనవాస దీక్షను పొంది 12 సంవత్సరాల తీర్థయాత్రల వనవాసానికి బయలుదేరాడు. అర్జునుడితో పాటుగా అనేక మంది వేదాంత తత్వవేత్తలైనటువంటి వాళ్ళు, మహాత్ములైనటువంటి వాళ్ళు, బ్రాహ్మణులు, ఆధ్యాత్మిక చింతన తత్పరులు, బ్రహ్మచారులు, పౌరాణికులైనటువంటి వాళ్ళు, భక్తులైనటువంటి వాళ్ళు, సన్యాసులైనటువంటి వాళ్ళు, వానప్రస్థులు, కథకులు, మంచి మంచి కథలు వినిపించడానికి దివ్యమైనటువంటి కథలు శ్రావ్యంగా చెప్పగలిగినటువంటి ద్విజులు అందరూ కూడా అతన్ని అనుసరించి వెళ్ళారు. ఇంద్రుడిని దేవతలు అనుసరించినట్టుగా అర్జునుడిని వీళ్ళందరూ కూడా అనుసరించి అలా వెళుతూ అనేక సుందరమైనటువంటి వనాల్ని, సరస్సుల్ని, సముద్ర తీరాలని, దేశాలని, నదుల్ని, పవిత్రమైనటువంటి తీర్థాలని అలా దర్శించుకుంటూ వెళ్ళారు. అలా వెళ్ళి గంగాద్వారం అంటే హరిద్వారం, అదిగో ఆ గంగాద్వారాన్ని చేరి అక్కడ విడిది చేశారు. అర్జునుడు గంగాద్వారం వద్ద అద్భుతమైనటువంటి బ్రాహ్మణులకి దాన ధర్మాలతో సహా అనేకమైనటువంటి కర్మలు చేయడం జరిగింది. బ్రాహ్మణులంతా కూడా అగ్నిహోత్రాలను వెలిగించారు. అగ్నిహోత్రాలు ఆ ప్రదేశంలో వెలుగుతూ ఉంటే ఆ సన్మార్గులైనటువంటి వాళ్ళు, జితేంద్రులైనటువంటి వాళ్ళు పూల కానుకలు సమర్పిస్తూ ఉన్నారు. అర్జునుడు స్నానానికై ఆ గంగా నదిలో దిగాడు. స్నానం చేసి పితృదేవతల్ని అర్చించి తర్పణాలు ఇచ్చి అగ్నికార్యం చేయటం కోసం గట్టెక్కుతూ ఉన్నటువంటి సమయంలో కామరూపి అయినటువంటి నాగరాజ కన్య ఉలూపి అతని మీద ఆసక్తితో అర్జునుడిని లోపలికి లాక్కుని వెళ్ళింది. నాగరాజు అయినటువంటి కౌరవుని యొక్క మందిరంలో అర్జునుడు ఏకాగ్రచిత్తంగా వెలుగుతూ ఉన్నటువంటి అగ్నిని చూశాడు. వెంటనే అతను అగ్ని కార్యాన్ని పూర్తి చేశాడు. అర్జునుడు నాగరాజ కన్య ఉలూపిని చూచి నవ్వుతూ ఇలా అంటున్నాడు, ఈ సాహసం నువ్వు ఎందుకు చేశావు? అసలు నువ్వు ఎవరివి? ఎందుకని నన్ను ఈ గంగాద్వారంలో నుంచి లోపలికి లాక్కొని వచ్చావు? నువ్వు ఏ దేశానికి సంబంధించినటువంటి దానివి? ఎవరి కుమార్తెవి అని అడిగాడు. అప్పుడు ఉలిపి చెప్పింది, ఐరావత వంశానికి చెందినటువంటి నాగరాజు కౌరవీయుడు, అతని యొక్క కుమార్తె ఉలూపి అనేటువంటి నాగకన్యను నేను. ఓ పురుషోత్తమా, మీరు స్నానానికి గంగా నదిలో దిగినప్పుడు మిమ్మల్ని చూచి నేను కామపరవశనయ్యాను. నేను మీ కారణంగా మన్మథ బాధకి లోనయ్యాను. నా హృదయాన్ని నేను మీకు సమర్పించుకున్నాను, కాబట్టి నన్ను ఆనందపరచండి అని అడిగింది ఉలూపి. దానికి అర్జునుడు చెప్తున్నాడు, నేను నా అన్న ధర్మరాజు చేత ఆజ్ఞాపించబడి ఇలా వనవాసం చేస్తూ వస్తున్నాను. 12 సంవత్సరాల తీర్థయాత్రలు చేయాల్సినటువంటి అవసరం ఉంది నాకు. అటువంటి నన్ను నువ్వు ఈ రకంగా కోరటం అది ధర్మం కాదు అని అంటే, అప్పుడు ఉలిపి అంటున్నది, ఆర్తత్రాణ పరాయణులైనటువంటి వాళ్ళు మీరు, ఆపదలో ఉన్నటువంటి వాళ్ళని రక్షించేటువంటి వాళ్ళు మీరు, అలాంటి మీరు
ఏర్పరచుకున్నటువంటి నియమాన్ని ఉల్లంఘించిన కారణంగా నీవు ఈ 12 సంవత్సరాల వనవాసం చేస్తూ వస్తూ ఉన్నావు. ఆ సంగతి నాకు తెలుసు. ద్రౌపది కారణంగానే మీరు ఈ నియమాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఆర్తత్రాణ పరాయణలే కదా మీరు. ఆపదలో ఉన్నటువంటి వాళ్ళని రక్షించేటువంటి ధర్మం మీకుంది కదా. అందువల్ల నేను ఇప్పుడు అలా ఆపదలోనే ఉన్నాను. ఎందుకంటే నీ మీద నాకు ఆ రకమైనటువంటి మనస్సు కలిగింది. నీవు కనుక నన్ను కనికరించకపోయినట్లయితే ఇప్పుడు నా ప్రాణాన్ని నేను వదిలేస్తాను. నేను నిన్ను శరణు వేడుతా ఉన్నా. కాబట్టి శరణాగత రక్షణ, ఆర్తత్రాణ పరాయణత్వం ఇవన్నీ కూడా మీకు సహజంగా వచ్చినటువంటి గుణాలు కనుక నా ప్రాణాలు నాకు గనక నిలపాలి అని అనుకుంటే నీవు నా కోరికను తీర్చాలి అని అన్నది. అప్పుడు అర్జునుడు ఆమె చెప్పినటువంటి మాటలకి కాదనలేక ఆమె యొక్క కోరికను తీర్చడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ ఉలుపికి అక్కడ ఇరావంతుడు అనేటువంటి ఒక కుమారుడు కలుగుతాడు అర్జునుడి కారణంగా. ఆ తర్వాత గంగా ద్వారం దగ్గరికి వచ్చేస్తాడు. మిగిలినటువంటి బ్రాహ్మణుల్ని, తనతో వచ్చినటువంటి అనుచరులందరినీ కలుసుకున్నాడు. అలాగే జరిగినటువంటి విషయం అంతా కూడా వాళ్ళకి తెలియజేశాడు. ఆ తర్వాత అర్జునుడు హిమాలయం దిశగా బయలుదేరాడు. అగస్త్యవటం, వశిష్ఠ పర్వతం, భృగవంతం మొదలైనటువంటి ప్రదేశాల్లో అనేకమైనటువంటి శౌచ స్నానాదులన్నీ కూడా ఆచరించాడు. హిరణ్యబిందు తీర్థంలో స్నానం చేసి అర్జునుడు అనేకమైనటువంటి పవిత్రమైనటువంటి స్థలాలను దర్శిస్తూ ఉన్నాడు. ఆయనతో పాటుగా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఆయన అనుసరిస్తూ ఆ తీర్థాలన్నింటిలో కూడా స్నానాలు చేస్తూ వాళ్ళు దైనందిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిత్య కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత బ్రాహ్మణులందరితో కలిసి తూర్పు దిక్కుగా ప్రయాణం అయ్యాడు కురుశ్రేష్ఠుడైనటువంటి అర్జునుడు. ఆ తర్వాత నైమిషారణ్యంలో ప్రవేశించాడు. అక్కడ ఉత్పల్లి నది, నంద, అపర్నంద, కౌశికి, మహానది, గయాతీర్థం, గంగానదుల్ని వాటన్నింటినీ కూడా ఆసక్తిగా తిలకిస్తూ వాటిల్లో పుణ్యస్నానాలు చేస్తూ ఆ తీర్థాలన్నింటినీ కూడా సేవిస్తూ అనేకమైనటువంటి ఆశ్రమాలను సందర్శిస్తూ తనను తాను పవిత్రం చేసుకుంటూ బ్రాహ్మణులకు అనేకమైనటువంటి గోదానాలు చేస్తూ ప్రయాణం అవుతూ ఉన్నాడు అర్జునుడు. బ్రాహ్మణులందరూ కూడా అర్జునుడు కళింగ నగర ద్వారం చేరగానే అతని యొక్క అనుమతి తీసుకొని తిరిగి వెనక్కి వెళ్ళిపోయారు. అర్జునుడు కళింగ దేశాన్ని దాటిపోయి మెల్లగా మణిపురం చేరాడు. మణిపురం నగర రాజైనటువంటి వాడు చిత్రవాహనుడు. అతడు చాలా ధర్మవేత్త. అతని యొక్క కుమార్తె చిత్రాంగద. చిత్రాంగద యొక్క అందాన్ని చూసి మనస్సులో ఆమెను చేపట్టాలని ముచ్చటపడ్డాడు అర్జునుడు. చిత్రవాహనుడి దగ్గరికి వెళ్ళాడు. తండ్రి దగ్గరికి వెళ్ళి తన యొక్క కోరికని అతనికి తెలియజేశాడు. ఓ మహారాజా, నేను ఉత్తమ జాతి క్షత్రియుడిని, మీ కుమార్తెని వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు. అప్పుడు తండ్రి ఆ చిత్రవాహనుడు అడిగాడు, అయ్యా మీది ఏ వంశం, నీవు ఎవరి పుత్రుడివి అని అడిగితే, నేను కౌరవులకు సంబంధించినటువంటి వాళ్ళం, నేను పాండురాజు పుత్రుడిని అని సమాధానం ఇచ్చాడు. అప్పుడు ఆ రాజు అర్జునుడితోటి మృదువుగా అంటున్నాడు, నాయనా, మా వంశాన ప్రభంజనుడు అనేటువంటి సమర్థుడైనటువంటి రాజు ఉద్భవించాడు. అతనికి సంతానం లేదు. అందువల్ల ఉత్తమమైనటువంటి తపస్సుని ఆచరించాడు. పరమశివుడిని గురించి ఘోర తపస్సు చేస్తే ఆ శివుడు ప్రత్యక్షమై నీ వంశంలో ఇక మీద ఒక్కొక్క సంతానం మాత్రం కలుగుతుంది అని చెప్పి ఆ శివుడు వరాన్ని ఇచ్చాడు. ఆ వరం ప్రకారమే ఎప్పటి వరకు కూడా ఒక్కొక్క సంతానం కలుగుతూ ఉంది. ఆ సంతానమే ఈ వంశాన్ని కొనసాగిస్తూ ఈ రాజ్య పరిపాలన చేస్తూ వస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ నాకు మాత్రం కుమారుడు కాకుండా కుమార్తె కలిగింది. నా దృష్టిలో ఈమె నాకు కుమార్తె కాదు, నాకు కుమారుడే. అయితే మరి నాకు ఈ రాజ్య పరిపాలన చేయటానికి, వారసత్వంగా నా తర్వాత రాజ్య పరిపాలన చేయడానికి ఒక దౌహిత్రుడు కావాలి. అందుకని నా కుమార్తెకి పుట్టినటువంటి కుమారుడు మళ్ళీ నాకు గనక ఆ దౌహిత్రుడిని కనుక నాకు ఇచ్చినట్లయితే నేను ఈ రాజ్య పరిపాలన అతనికి అప్పచెప్పేస్తా. ఆ షరతుకి నువ్వు కనుక అంగీకరించినట్లయితే నా కుమార్తెని నీకు ఇచ్చి వివాహం చేస్తాను అన్నాడు.
నువ్వు నాకు ఇచ్చేటువంటి శుల్కం ఏమిటనంటే అదిగో మీకు పుట్టినటువంటి పుత్రుణ్ణి నాకు ఇవ్వటమే అన్నాడు. అలాగేనని అర్జునుడు అంగీకరించాడు. ఆ తర్వాత ఆమెను వివాహం చేసుకున్నాడు. 3 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు మణిపురంలో, ఆ చిత్రాంగదతో కలిసి ఉన్నాడు. అక్కడ ఆమెకి బిడ్డ కలిగాడు, అతడే బబ్రువాహనుడు. ఆ తర్వాత 3 సంవత్సరాల తర్వాత అర్జునుడు అక్కడి నుంచి బయలుదేరాడు. అలా బయలుదేరి దక్షిణ సముద్ర తీరంలో ఉన్నటువంటి తీర్థాలన్నింటిలో స్నానాలు చేస్తూ ఉన్నాడు. అయితే అక్కడ ఒక 5 తీర్థాలు మాత్రం ఏ తాపస్సులు లేకుండా, ఏ బ్రాహ్మణులు లేకుండా, ఏ మానవులు లేకుండా అలా ఉన్నాయి. ఎవ్వరు కూడా వాటి జోలికి పోవటంలా. ఆ 5 తీర్థాలు అగస్త్య తీర్థం, సౌభద్ర తీర్థం, పౌలోమ తీర్థం, అలాగే కారంధమ తీర్థం, భారద్వాజ తీర్థం అని 5 తీర్థాలు ఉన్నాయి అక్కడ. ఈ 5 తీర్థాలు దక్షిణ సముద్ర ప్రాంతంలో ఖాళీగా ఉన్నాయి. ఎవ్వరు కూడా అక్కడికి పోయి అందులో స్నానం చేయటం లేదు. అర్జునుడు వాటన్నింటినీ దర్శించాడు. అయితే ఏమిటి కారణం? ఇక్కడ ఎవరు జనం లేరు, ఎవరు స్నానాలు చేయటం లేదు. అందులోనూ ఇవి గొప్ప పుణ్యతీర్థాలు అనేటువంటి పేరుంది. మరి అలాంటిది ఎందుకు ఇట్లా జరుగుతుందని చెప్పి ఆ సమీపంలో ఉన్నటువంటి వాళ్ళని అడిగాడు. అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణుల్ని, తాపస్సుల్ని వాళ్ళని అడిగారు, అయ్యా ఎందుకు ఈ తాపస్సులందరూ కూడా ఈ తీర్థాలను విడిచిపెట్టారు అని అడిగితే దానికి వాళ్ళు సమాధానం చెబుతున్నారు అర్జునుడితోటి. అయ్యా ఇక్కడ 5 మొసళ్ళు ఉన్నాయి, 5 తీర్థాల్లో 5 మొసళ్ళు ఉన్నాయి. స్నానానికని తాపస్సులు అందులోకి దిగితే వాళ్ళ పాదాలు పట్టుకొని లోపలికి లాగేస్తున్నాయి, వాళ్ళని కాస్త తినేస్తూ ఉన్నాయి. ఈ కారణంగా ఎవ్వరు కూడా ఈ తీర్థాల్లో స్నానం చేయటం లేదు, స్నానానికి దిగటం లేదు. అందుకని ఇవి కాస్త ఆ రకంగా ఎవ్వరూ లేకుండా ఉన్నాయి అని చెప్పారు. అప్పుడు అర్జునుడు వాళ్ళు వారిస్తున్నా వినకుండా సౌభద్ర తీర్థంలో దిగి స్నానం చేయటం మొదలుపెట్టాడు. ఇంతలో ఆ నీళ్ళల్లో నుంచి ఓ పెద్ద మొసలి వచ్చి ఆ అర్జునుడి యొక్క పాదాలు పట్టుకొని గట్టిగా లాగింది లోపలికి. అయితే బలవంతుడైనటువంటి అర్జునుడు తన యొక్క బాహుబలాన్ని ఉపయోగించి మొసల్ని గట్టిగా లాగి విసిరి భూమి మీద పడేశాడు. మొసలు ఎప్పుడైనా సరే నీళ్ళల్లో ఉంటేనే దానికి బలం. బయటికి కనుక వచ్చిందా అది ఎక్కువసేపు బ్రతకలేదు, అది చనిపోతుంది. చేపలైనా అంతే, గిలగిలగిలగిల కొట్టుకుంటాయి నీళ్ళలో నుంచి కనుక బయట పడిపోతాయి. అదే ప్రకారంగా మొసలి కూడా అంతే. అందుకని అలా బయటపడ్డటువంటి ఆ మొసలి గిలగిలా కొట్టుకొని ఒక్కసారిగా సర్వాభరణ భూషితురాలైనటువంటి అందమైనటువంటి స్త్రీగా మారిపోయింది. ఆ దివ్య కాంత తన యొక్క శరీర సౌందర్యంతో, ఆభరణాలతో ఆ ప్రదేశం అంతా కూడా వెలుగులు నింపుతూ ప్రకాశిస్తూ ఉంది. అర్జునుడు ఆశ్చర్యపోయాడు. ప్రసన్నుడై ఇలా అంటున్నాడు, ఓ కళ్యాణి నీవెవరివి? ఏ కారణాన నువ్వు మొసలు రూపు దాల్చి ఈ తీర్థంలో ఉన్నావు? దీనికి కారణం ఏమిటి? నువ్వు చేసినటువంటి ఘోరమైనటువంటి తప్పిదం ఏమిటి? ఎవరి పట్ల నువ్వు అపరాధం చేశావు అని అడిగాడు. అప్పుడు అప్సరస పలికింది, ఓ మహాబాహు, నేను నందనవనంలో సంచరించేటువంటి అప్సరసని. నేను కుబేరుడికి సదా ఇష్టమైనటువంటి దాన్ని. నా పేరు వర్గ. నాకు 4 స్నేహితులు ఉన్నారు. ఆ 4 కూడా అందమైనటువంటి సుందరీమణులే, స్వేచ్ఛా సంచారం కలిగినటువంటి వాళ్ళు. అదిగో అటువంటి వాళ్ళందరినీ తోడు పెట్టుకొని మేము 5గురం కలిసి కుబేరుని యొక్క భవనానికి ప్రయాణమై వెళ్తున్నాం. ఒక రోజున దారిలో ఒక జితేంద్రుడైనటువంటి ఒక బ్రాహ్మణుడిని మేమందరం చూసాం. అతడు రూపవంతుడు, ఒంటరిగా ఉన్నాడు, ఒక్కడే వేదాన్ని అభ్యాసం చేస్తూ ఉన్నాడు. అతడి యొక్క తేజస్సుతో ఆ తపోవనం అంతా కూడా ప్రకాశిస్తూ ఉంది. అతని అద్భుతమైనటువంటి ఆ తపస్సును చూచి మాకు చిలిపి కోరిక కలిగింది. ఆ తపస్సును ఎట్లాగైనా సరే భగ్నం చేయాలని అనుకున్నాం. అందుకని నేను నా చెలికత్తెలైనటువంటి నా స్నేహితులైనటువంటి సౌరభేయి, సమీచి, బుద్బుద, లత అనేటువంటి ఆ 4 మేము 5గురం కలిసి ఒక్కసారిగా ఆ బ్రాహ్మణుని సమీపంలో దిగాం. పాటలతోటి, ఆటలతోటి, నవ్వులతోటి
అతన్ని అనేక విధాలుగా ప్రలోభ పెట్టాం. అతడు మా మీద ఏ విధంగానూ మనసు పెట్టలేదు. మహా తేజస్వి అయినటువంటి వాడు, నిర్మలమైనటువంటి తపస్సులో ఉన్నాడు. అతడు తపస్సుని ఏమాత్రం విడిచిపెట్టకుండా అలాగే కొనసాగిస్తూ ఉన్నాడు. అయితే మేము అంతటితో ఆగల. అతన్ని అనేక విధాలుగా దగ్గరికి వెళ్ళి అతడి చేతులు పట్టుకొని, కాళ్ళు పట్టుకొని, అతడి శరీరాన్ని పట్టుకొని అటు ఇటు లాగుతూ గోల చేశాం. దాంతో ఆయన కోపం వచ్చి, ఓ అప్సరసలారా, మీరు 100 ఏళ్ళు మొసళ్ళై ఈ సమీప తీర్థాల్లో నివసించండి అని శపించాడు. ఆ శాపం పొందినటువంటి మేము తల్లడిల్లిపోయాం. ఈ అందమైనటువంటి దేహాలతో ఉన్నటువంటి అప్సరసలమైనటువంటి మేము ఆ మొసళ్ళగా మారాలి అని అంటే మాకు భయం కలిగింది. ఆ విషయాన్ని తలుచుకొని మేము ఒక్క నిమిషం కూడా ప్రశాంతంగా ఉండలేకపోయాం. అందువల్ల వెంటనే ఆయన పాదాల మీద పడి, ఓ తపోధన, మీ పట్ల మేము అనుచితంగా ప్రవర్తించాం, మమ్మల్ని క్షమించండి. మీ శాపం మాకు మరణంతో సమానం. మీ వంటి జితేంద్రియులైనటువంటి వాళ్ళని మోహపరచాలని అనుకోవటం మేము చేసినటువంటి తప్పు. స్త్రీలని చంపకూడదని చెప్పి శాస్త్రాలన్నీ కూడా చెబుతూ ఉన్నాయి. మీరు ధర్మాత్ములైనటువంటి వారు, పైగా గొప్ప తాపస్సులైనటువంటి వారు. అటువంటి మీరు మమ్మల్ని ఇలా శపించడం ధర్మం కాదు. కాబట్టి మేము మీ శరణు కోరుతున్నాం, మమ్మల్ని రక్షించండి, మాకు శాప విమోచనం ప్రసాదించండి అని అడిగారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు వాళ్ళ యొక్క ప్రార్థనని మన్నించి, నేను ఇచ్చినటువంటి శాపం తిరుగులేనటువంటిది, ఆ శాపం మాత్రం అంతే. కాకపోతే శతం శతసహస్రం అనేటువంటి పదాలు లోకంలో అనంతమైనటువంటి దాన్ని సూచిస్తూ ఉంటాయి. కానీ మీరు మాత్రం ఖచ్చితంగా ఒక 100 సంవత్సరాలు మాత్రం మొసళ్ళుగా ఉండి ఈ తీర్థాల్లో మీరు అలా పడి ఉండవలసిందే. అయితే ఒక నరోత్తముడైనటువంటి వ్యక్తి మీకు శాప విమోచనం కలిగిస్తాడు అని చెప్పారు. దానితో చేసేది లేక వాళ్ళ 5గురు కూడా దీనమానసులై అలా వస్తూ ఉన్నారు. అలా వస్తూ ఉంటే వాళ్ళకి నారదుడు ఎదురుపడ్డాడు. నారదుడు చూడగానే వాళ్ళకి ఎంతో సంతోషం కలిగింది. అందుకని వాళ్ళు ఆ నారద మహర్షిని, స్వామి, మా దుఃఖ నివారణకి ఏదైనా మార్గం చెప్పండి అని అడిగితే, ఏమిటి మీ దుఃఖ కారణం అని అంటే వాళ్ళ వృత్తాంతం అంతా చెప్పారు. అప్పుడు నారదుడు మాతో ఇలా పలికాడు, మీరందరూ కూడా ఆలస్యం చేయకుండా దక్షిణ సముద్ర తీరాన ఉన్నటువంటి 5 తీర్థాలకు చేరండి. ఆ 5 తీర్థాలు కూడా పుణ్యజనకాలు, రమణీయమైనటువంటివి. మీరందరూ కూడా ఆలస్యం చేయకుండా అక్కడికి చేరండి. అక్కడ మీరు కొంతకాలం అందులో మొసళ్ళుగా ఉంటే పరమపురుషుడైనటువంటి మహాత్ముడు, నరనారాయణలో ఒకడైనటువంటి నరోత్తముడు అర్జునుడు పరిశుద్ధమైనటువంటి అంతఃకరణంతో అక్కడికి వచ్చి మిమ్మల్ని దుఃఖం నుంచి దూరం చేస్తాడు. ఆయన కారణంగా మీకు శాప విమోచనం కలుగుతుంది అని వాళ్ళకి తెలియజేసి పంపించాడు. నారదుడి మాటలు విని మేము 5గురం కూడా ఇదిగో ఇక్కడికి వచ్చాం. ఈ వృత్తాంతం అంతా కూడా సత్యాన్ని నీకు చెబుతూ ఉన్నాను. నీ వల్ల శాప విముక్తిని పొందాను నేను. ఇప్పుడు నా 4 స్నేహితులు కూడా అదిగో ఆ 4 తీర్థాల్లో ఉన్నారు. మరి వాళ్ళకు కూడా నువ్వు శాప విమోచనం కలిగించాలి అని అనగానే అర్జునుడు ధైర్యం, వీర్యం మొదలైనటువంటి పరాక్రమం మొదలైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వాడు కనుక ఆ తీర్థాల్లో కూడా చేరి ఆ మొసళ్ళను కూడా అట్లా బయట వేసి వాళ్ళకి శాప విమోచనం కలిగించడం జరిగింది. ఆ అప్సరసలందరూ కూడా పూర్వంలాగా సుందరిమణులై ప్రకాశిస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఆ తీర్థాలన్నిటికీ వారి పేర్లే వచ్చినాయి. అంతేకాకుండా అన్నీ కూడా స్నానయోగ్యాలని అక్కడికి తాపసులందరూ వచ్చి ఆ పుణ్య తీర్థాల్లో స్నానాలు చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత అర్జునుడు అక్కడి నుంచి మళ్ళీ మణిపురాన్ని చేరాడు. అప్పటికి చిత్రాంగదయందు బభ్రువాహనుడు జన్మించాడు. తన యొక్క కుమారుని చూచి అర్జునుడు ఎంతో సంతోషించాడు. ఆ తర్వాత చిత్రాంగదకి శుల్కంగా నా కుమారుడు వంశవర్ధనుడైనటువంటి బభ్రువాహనుడిని స్వీకరించమని మామగారిని ప్రార్థించాడు. మీరు కోరినట్టుగా ఈ పుత్రుడిని మీకు సమర్పిస్తున్నాను
అన్నాడు. ఆ తర్వాత చిత్రాంగంతో చెప్పాడు, నీకు శుభం జరుగుతుంది, నువ్వు ఇక్కడే ఉండి ఈ బబ్రువాహనుడి యొక్క పాలనా పోషణ చూస్తూ ఉండు. సమయం వచ్చినప్పుడు నీవు కూడా ఇంద్రప్రస్థానికి చేరుతావు. అక్కడ కుంతీదేవిని, ధర్మరాజుని, భీముణ్ణి, నకుల సహదేవుల్ని చూస్తావు. అంతేకాదు బంధువులందరితో కలిసి ఇంద్రప్రస్థంలో ఆనందాన్ని పొందుతావు. ఒకసారి రాజసూయాగం చేయటం జరుగుతుంది ధర్మరాజు. ఈ రాజసూయాగం చేసినటువంటి సమయంలో భూమండలంలో ఉన్నటువంటి రాజులందరూ కూడా వస్తారు. ఆ సమయంలోనే మీ తండ్రి అనేక మంది రాజులు అక్కడికి వస్తారు. నీ తండ్రి కూడా చాలా ధన సంపదని, రత్నాలని తీసుకొని వస్తాడు. ఆ చిత్రవాహనుడి యొక్క సేవకి, నీ తండ్రి యొక్క సేవకై నీవు కూడా రాజసూయాగానికి వస్తావు. నిన్ను నేను అక్కడే కలుస్తాను. కాబట్టి నువ్వు పుత్రుడి యొక్క పాలనా పోషణ జాగ్రత్తగా చూస్తూ దుఃఖాన్ని విడిచిపెట్టి ఉండు అని చిత్రాంగంతో పలికి అర్జునుడు గోకర్ణం వైపుగా బయలుదేరాడు. గోకర్ణ క్షేత్రం ఈశ్వరుని యొక్క మొట్టమొదటి నివాసం. దర్శనం వల్లనే ముక్తి కలిగేటువంటి క్షేత్రం గోకర్ణం. పాపాత్ముడైనా సరే ఈ క్షేత్రాన అభయపదాన్ని అనుసరిస్తాడు. ఆ తర్వాత క్రమంగా పశ్చిమ తీరంలో ఉన్నటువంటి పుణ్యతీర్థాలకి బయలుదేరాడు. అనేకమైనటువంటి మందిరాలని, తీర్థాలని దర్శిస్తూ ఉన్నాడు అర్జునుడు. అలా దర్శిస్తూ దర్శిస్తూ ప్రభాస తీర్థానికి వచ్చాడు. శ్రీకృష్ణుడి చారుల ద్వారా అర్జునుడు ప్రభాస తీర్థానికి వచ్చాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాడు. అందుకే అతన్ని కలియటం కోసం వెళ్ళాడు. కృష్ణార్జునులు ఇద్దరు కూడా ప్రభాస తీర్థాన్న ఒకరినొకరు సందర్శించుకున్నారు. ప్రియ సఖులైనటువంటి ఆ నరనారాయణులు ఇద్దరు కూడా ఒకరినొకరు గాఢంగా కౌగిలించుకొని పరస్పరం క్షేమ సమాచారాలు తెలుసుకున్నారు. ఒక చోట ఆశీనులు అయ్యారు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు అంటున్నాడు, అర్జున, ఈ తీర్థయాత్ర నువ్వు ఎందుకు చేస్తున్నావు అన్నాడు. ఆ ప్రశ్న విని అర్జునుడు జరిగినటువంటి వృత్తాంతం మొత్తాన్ని కూడా వివరించాడు శ్రీకృష్ణుడికి. ఓహో, అదే విషయం అని అభినందించాడు శ్రీకృష్ణుడు. కృష్ణార్జునులు ఇద్దరు కూడా స్వేచ్ఛగా ఆ ప్రభాస్ తీర్థంలో తిరుగుతూ ఉన్నారు. రాత్రి వేళ రైవత పర్వతానికి చేరుకున్నారు. అక్కడ శ్రీకృష్ణుని యొక్క ఆజ్ఞానుసారం భోజనాదులు, అక్కడ పాన్పులు అన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అనేక మంది నర్తకులు నాట్యాన్ని చేస్తూ ఉన్నారు, గాయకులు సంగీతాన్ని వినిపిస్తూ ఉన్నారు. అనేకమైనటువంటి కానుకలతో బ్రాహ్మణుల్ని సత్కరించారు. అర్జునుడు అక్కడ పాన్పై పవళించాడు. ఆ తర్వాత అర్జునుడు శ్రీకృష్ణుడికి తాను చూచినటువంటి తీర్థాలు, కుండాలు, పర్వతాలు, నదులు, వనాల యొక్క విశేషాలన్నింటి కూడా తెలియజేస్తూ ఉన్నాడు. అర్జునుడు నిద్రలేచాడు. కాలకృత్యాలను ఆచరిస్తూ శ్రీకృష్ణుడిని అభినందనలతో బంగారు రథం మీద ద్వారకా నగరానికి బయలుదేరాడు. అలా కుంతి కుమారుడైనటువంటి అర్జునుడు ద్వారకా నగరానికి వస్తున్నాడని తెలుసుకున్నటువంటి ద్వారకావాసులు, అనేక మంది మిత్రులైనటువంటి వాళ్ళందరూ కూడా ఆయన చూడటం కోసమని అలా ఎదురు వస్తూ ఉన్నారు. రాజవీధుల్లోకి వచ్చారు. అర్జునుడి యొక్క దర్శనం వీలైన చోటల్లా వేల కొలది స్త్రీలు అక్కడ నిలిచి ఉన్నారు. భోజ, వృష్ణి, అంధక వంశాల పురుషులు గుంపులు గుంపులుగా ఒక చోటికి చేరుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా అర్జునుడిని దర్శించారు. పెద్దవాళ్ళకి నమస్కరించాడు అర్జునుడు. సమవయస్కులైనటువంటి వాళ్ళని కౌగిలించుకున్నాడు. వాళ్ళ యొక్క క్షేమ సమాచారాలు అడుగుతూ ఉన్నాడు. ఆ తర్వాత చాలా రాత్రులు శ్రీకృష్ణుని యొక్క మందిరంలో అర్జునుడు నివసిస్తూ ఉన్నాడు. ఇక కొన్ని రోజులు గడిచిపోయినాయి. అలా గడిచిపోయిన తర్వాత అనేకమైనటువంటి సంగీత, నృత్య, నాట్య విషయాల్లో అలా ఆనందంగా గడిచిపోతూ ఉన్నటువంటి సందర్భంలో ద్వారకావాసులు తమ భార్యలతో కూడి కాలినడకన కొంతమంది, చిన్న పెద్ద వాహనాల్లో కొంతమంది అక్కడ రైవతకాద్రి మీద జరిగేటువంటి ఉత్సవాలకి బయలుదేరారు. బలరాముడు మధుపానమత్తుడై రేవత్తో కలిసి విహరించాడు. గంధర్వులందరూ అతన్ని అనుసరించారు. ఇక వృష్టివంశీయులు, యాదవరాజు అయినటువంటి ఉగ్రసేనుడు అక్కడికి బయలుదేరాడు. అలాగే గంధర్వులు గానంతో మైమర్పిస్తున్నారు. అనేక మంది స్త్రీలు సేవిస్తూ ఉన్నారు. దివ్యమాలలు ధరించి మత్తులై అమరులై దేవతల వలె ఆనందంతో అక్కడ తిరుగుతూ ఉన్నారు. ఆ ఉత్సవంలో కృష్ణార్జునులు ఇద్దరు కలిసి సంచరిస్తూ ఉన్నారు. అలా సంచరిస్తూ వారు ఇద్దరు కూడా వసుదేవుని ప్రియపుత్రిక అయినటువంటి సుభద్రను చూశారు.
ఆమె అలంకరించుకొని శకురాండ్ర మధ్యలో తిరుగుతూ ఉంది. ఆమెను చూస్తూనే అర్జునుడి యొక్క హృదయం మన్మధుడు ఆవిర్భవించాడు. ఆమె పట్ల ఆసక్తమయ్యాడు అర్జునుడు. ఆమెని చూడటంతో అర్జునుడి యొక్క మనస్సు చలించింది. అప్పుడు ఆమెని ఎలాగైనా వివాహం చేసుకోవాలి అని అనుకున్నాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అంటున్నాడు, నీ బుద్ధి ఈమెను వివాహం చేసుకోవాలని అనుకుంటే నా తండ్రికి స్వయంగా చెబుతాను, చెప్పు అర్జున అన్నాడు. సాక్షాత్తుగా వాసుదేవుని చెల్లెలు, వసుదేవుని కుమార్తె, చక్కని రూప సంపద కలిగినటువంటి ఈమె ఎవరిని మోహపెట్టదు, ఎవరు ఈమెను వివాహం చేసుకోవాలని అనుకోరు. కాబట్టి నీ సోదరి నన్ను కనుక వివాహం చేసుకుంటే నాకు ఇంతకంటే గొప్ప అదృష్టం ఏముంది అని అంటున్నాడు అర్జునుడు. ఆ తర్వాత అలాగేని శ్రీకృష్ణుడు తెలియజేశాడు. ఆ శ్రీకృష్ణుడు అంగీకరించినటువంటి విషయాన్ని ధర్మరాజుకి వార్త పంపించడం జరిగింది. ఇక వివాహ విషయంలో యుధిష్ఠిరుడి యొక్క ఆజ్ఞని పొందిన తర్వాత, శ్రీకృష్ణుడి యొక్క అనుమతిని తీసుకున్న తర్వాత ఏం చేయాలి అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు ఒక ఉపాయాన్ని చెప్పాడు అర్జునుడికి. అదేమిటంటే, క్షత్రియులైనటువంటి వాళ్ళు తనకిష్టమైనటువంటి కన్యని బలవంతంగా ఎత్తుకొని పోవటం అనేటువంటిది అది క్షత్రియుడికి ధర్మమైనటువంటిది. మరి నా సోదరికి స్వయంవరం ఏర్పాటు చేస్తారనేటువంటిది లేదు, ఇప్పటివరకు ఆలోచన లేదు. అందువల్ల నీవేం చేస్తావనంటే రథం మీద ఎక్కించుకొని తీసుకొని పో అని శ్రీకృష్ణుడే సలహా చెప్పాడు. అప్పుడు అర్జునుడు వేట నెపంతో రైవతానికి బయలుదేరాడు. సుభద్ర కూడా రైవతిక పర్వతాన్ని పూజించి దేవగణాన్ని ఆరాధించి బ్రాహ్మణుల యొక్క స్వస్తి వచనాల్ని గ్రహించి పర్వతానికి ప్రదక్షిణ చేసి ద్వారకా నగరానికి బయలుదేరింది. ఆ సమయంలో అర్జునుడు ఆమెను చూచి తన రథం మీద ఎక్కించుకొని బయలుదేరాడు. ఈ రథం కూడా శ్రీకృష్ణుని యొక్క రథమే. ఆ శ్రీకృష్ణుని యొక్క రథం మీద ఎక్కించుకొని బయలుదేరాడు. చక్కని చిరునవ్వులకే సుభద్రని సువర్ణ రథం మీద ఎక్కించుకొని తన నగరం వైపు బయలుదేరాడు. ఆ సుభద్రని అపహరించుకొని పోతున్నటువంటి అర్జునుడిని తెలుసుకొని సైనిక గణం అంతా కూడా పెడబొబ్బలు పెడుతూ ద్వారకా నగరం వైపు పరుగులు తీసింది. వాళ్ళందరూ ఒక్కసారిగా సుధర్మ అనేటువంటి సభలో ప్రవేశించారు. అక్కడ సభాపాలకుడితోటి ఈ పార్థుడి యొక్క విషయాన్ని తెలియజేశారు. వెంటనే సభాపాలకుడు యుద్ధ భేరిని మోగించాడు. ఆ ధ్వని విని వృష్టి, భోజ, అంధక మొదలైనటువంటి యదువీరులందరూ కూడా అన్నపానాలు కూడా వదిలిపెట్టి ఒక కుమ్మడిగా ఈ సభకి చేరారు. అక్కడ చేరిన తర్వాత ఏం చేయాలి అనేటువంటి ఆలోచన వచ్చింది. అర్జునుడు సుభద్రని అపహరించాడు కనుక ఇప్పుడు అర్జునుడి మీద యుద్ధం చేయాలి. యుద్ధం చేసి మనం అతనికి బుద్ధి చెప్పాలి, సుభద్రని మళ్ళీ వెనక్కి తీసుకొని రావాలి అని అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆ సైనికులైనటువంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు. అందుకని తొందరగా రథాలు సిద్ధం చేయండి, రకరకాలైనటువంటి ఆయుధాలని, గొప్ప ధనుస్సుల్ని, కవచాలని తీసుకొని సిద్ధంగా అండి, సారథుల్ని పిలవండి, రథాలని ఏర్పాటు చేసుకోండి అని అన్నారు. అలా అన్న తర్వాత బలరాముడు అంటున్నాడు, మరి మూర్ఖులారా, శ్రీకృష్ణుడు ఏమి మాట్లాడతల్లా, ఈ కోలాహలం అంతా ఎందుకు, మీరందరూ మాట్లాడటం కాదు, శ్రీకృష్ణుడి యొక్క అభిప్రాయం ఏమిటో ముందుగా తెలుసుకోవాలి, అతని అభిప్రాయం తెలిసిన తర్వాతనే మనం ఏం చేయాలనేటువంటిది ఆలోచించాలి అన్నాడు. బలరాముని మాటలు విని యాదవులందరూ కూడా నిశ్శబ్దంగా ఉన్నారు. ఆ శ్రీకృష్ణుడి యొక్క మాటలు వినండి అని బలరాముడు చెప్పాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా అంటున్నాడు. శ్రీకృష్ణుడితో బలరాముడు అన్నాడు, ఓ జనార్దన, మీరు మౌనంగా ఉంటా లాభం లేదు, మీ అభిప్రాయం ఏమిటో చెప్పండి అని అనటంతో అప్పుడు కృష్ణుడు అంటున్నాడు, అల్పబుద్ధి కలిగినటువంటి అర్జునుడు ఈ పూజకి అర్హుడు కాడు అని అంటున్నారు. అన్నం తిన్నటువంటి పాత్రను అక్కడే పగలగొట్టడమే సద్వంశులకు ఉచితం కాదు అని అంటున్నారు. సరే, ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటి? అర్జునుడు మహావీరుడు, పరాక్రమవంతుడైనటువంటి వాడు, సద్వంశంలో జన్మించినటువంటి వాడు, దేవేంద్రుడి యొక్క అంశలో జన్మించినటువంటి వాడు, సర్వశస్త్రాస్త్ర సంపన్నుడైనటువంటి వాడు,
అటువంటి మహావీరుడైనటువంటి వాడిని జయించడం అసాధ్యమైనటువంటి విషయం. మనం అక్కడికి వెళ్ళి అతన్ని జయించకుండా ఓడిపోయిగానే తిరిగి వచ్చినట్లయితే అంతకంటే యాదవులకి అవమానం ఇంకోటి లేదు. అందువల్ల ఈ ప్రతీకారేచ్ఛని మీరు వదిలిపెట్టండి. అర్జునుడు మన కులాన్ని అవమానించలేదు, మనల్ని గౌరవిస్తూనే ఉన్నాడు. కాబట్టి ధనమిచ్చి కన్యకని పరిగ్రహించడానికి వీలు లేనటువంటి స్థితిలో, ఎందుకంటే మనం ధనానికి లోపడే వాళ్ళం కాదు కాబట్టి, అందుకని కన్యని తీసుకొని పోయాడు. ఇది క్షత్రియోచితమైనటువంటి ధర్మం. ఎందుకంటే రాక్షస వివాహం అనేటువంటిది, గాంధర్వ వివాహం అనేటువంటిది క్షత్రియులైనటువంటి వాళ్ళకి సహజమైనటువంటివి. మరి అర్జునుడు పౌరుషహీనుడు కాదు, పరాక్రమహీనుడు కాదు. అందువల్ల మనం అర్జునుడిలో దోషాలను ఎంచడం వదిలేసి కన్యని అర్జునుడికి ఇచ్చి వివాహం చేయటం, పాండవులతో మనం సంబంధాన్ని కలుపుకోవటం మనకి ఎంతో శ్రేయస్కరమైనటువంటిది. శంతన వంశజుడైనటువంటి వాడు, కుంతి భోజన యొక్క పౌత్రుడు అర్జునుడు. కాబట్టి అటువంటి వాడు మనకి అల్లుడు కావటం అనేటువంటిది చాలా గొప్ప విషయం. అంతేకాకుండా యుద్ధంలో అర్జునుడి గెలవటం కూడా సాధ్యం కాదు కాబట్టి, అర్జునుడి దగ్గర ఇప్పుడు నా రథము గుర్రాలు కూడా ఉన్నాయి. అంతేకాక వాటిని సమర్థంగా నడిపించగలిగినటువంటి యోధుడు కూడా అర్జునుడు. కనుక మీరు రెండో విషయాన్ని ఆలోచించకుండా మనం సాంతనతో కార్యాన్ని చక్కబెట్టుకోవాలి అన్నాడు. పరాక్రమవంతమైనటువంటి అర్జునుడు ద్వారకకు తిరిగి వచ్చి సుభద్రను వివాహం చేసుకొని 1 సంవత్సరం అక్కడే ఉన్నాడు. ద్వారకలో స్వేచ్ఛగా విహరించి యాదవులందరి చేత పూజలు అందుకుని అక్కడి నుంచి బయలుదేరి పుష్కర తీర్థంలో మిగిలినటువంటి కాలాన్ని గడిపాడు. 12 సంవత్సరాలు పూర్తి కాగానే ఖాండవ ప్రస్థానికి తిరిగి వచ్చాడు. పురోహితుడైనటువంటి ధౌమ్యుని వద్దకు వెళ్ళి నమస్కారం చేశాడు. ఆ తర్వాత ధర్మరాజుకి భీముడికి నమస్కారం చేశారు. కవలల్ని కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత ద్రౌపది దగ్గరికి వెళ్ళాడు. సాత్వత కుమార్తె ఆ సుభద్రని ఆ బయట గోపాలికా వేషంలో బయట నిలబెట్టి అర్జునుడు లోపల ద్రౌపది దగ్గరికి వచ్చాడు. ద్రౌపది అని అంటుంది, ఇది సపత్ని సహజ స్వభావం, అంటే సవతి మీద ఉండేటువంటి సహజ స్వభావం. అర్జునుడు రాగానే అన్నాడు, ఇక్కడికి ఎందుకు వచ్చావు? సుభద్ర ఉంది కదా, అక్కడికి వెళ్ళు. పూర్వ సంబంధం ఎంత గట్టిదైనప్పటికీ కూడా ఇప్పుడు ఈ సంబంధం కారణంగా పూర్వ సంబంధం కాస్త బలహీనమైపోయింది అని ఆమె కొద్దిగా ఆ సపత్ని సహజ స్వభావంతో మాట్లాడింది. అప్పుడు ఆమెను అనేక విధాలుగా ఓరడించాడు, మళ్ళా ఉడుకోబెట్టాడు. అర్జునుడు ఎర్రటి పట్టు వస్త్రాలు ధరించిన సుభద్రని గోపాలికా వేషంలో ప్రవేశపెట్టాడు. వీరపత్ని వీరాంగన యశస్విని అయినటువంటి సుభద్ర ఆ వేషంలో మిక్కిలిగా శోభించింది. విశాలమైనటువంటి ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి. సుభద్ర కుంతిదేవికి నమస్కరించింది. ఆ తర్వాత ద్రౌపదిదేవి పాదాలంటి నమస్కారం చేసింది. కుంతి ద్రౌపదులు ఇద్దరు కూడా ఆమెను ఆశీర్వదించారు. అంతేకాదు ద్రౌపది వెంటనే శ్రీకృష్ణుడి చెల్లెలైనటువంటి సుభద్రని కౌగిలించుకొని నీ భర్త శత్రురహితుడు గాక అని ఆశీర్వదించింది. నీ ఆశీర్వాదం ఫలించాలి అన్నది సుభద్ర. పాండవులు కుంతి మిక్కిలి ఆనందించారు. అర్జునుడు ఇంద్రప్రస్థ నగరానికి వచ్చాడు అని తెలుసుకున్నటువంటి శ్రీకృష్ణ బలరాములు అనేకమైనటువంటి కానుకల్ని తీసుకొని ఇక్కడికి రావటం జరిగింది. ఆ కానుకలన్నింటినీ కూడా సమర్పించారు. అనేకమైనటువంటి రథాలని, ఏనుగుల్ని, గుర్రాలని, బంగారాన్ని, ఆభరణాలని, అనేక రత్నాలని, వజ్రాలని, వైఢూర్యాలని అన్నిటినీ కూడా సమర్పించారు. ఇక్కడ అందరూ కూడా ఆ సుభద్ర అర్జునుల్ని ఆశీర్వదించిన తర్వాత శ్రీకృష్ణుడు తప్ప మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా వెళ్ళారు. శ్రీకృష్ణుడు మాత్రం కొంతకాలం అక్కడే ఉన్నాడు. అలా కృష్ణార్జునులు ఇద్దరు కూడా ఆయా ప్రాంతాల్లో సంచరిస్తూ ఉన్నారు, స్నేహంగా ఉంటూ ఉన్నారు. అలా ఉంటూ ఉన్నటువంటి సమయంలో వాళ్ళిద్దరు కూడా ఒక రోజున ఖాండవ ప్రస్థానికి ఖాండవ వనానికి వెళతారు. అంటే ప్రతిరోజు కూడా వేట కోసమని
అలాగనే షికారుగా అలా వెళుతూ వెళుతూ ఒక రోజున ఇక్కడికి వచ్చారు. మరి అక్కడికి వచ్చిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి కార్యం జరుగుతుంది. అది ఏమిటనేటువంటి విషయాన్ని మనం రేపు తెలుసుకుందాం.